ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినములు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా కోపంలో ఎన్నో రకాల పాపాలు చేస్తున్నారు. అయితే కోపం లేనివాడు మనిషి కాదు అంటారు కొంతమంది సామెతగా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ఎరిగిన వాళ్ళంగా కోపం అనేది మనలో ఉండకూడదు. ఒకవేళ కోపపడ్డా సూర్యుడు అస్తమించేలోపు కోపం అనేది మనలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనకు నేర్పిస్తుంది, మనిషిగా వస్తుంటాయి కోపాలని. అయితే ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనిషికి ఎక్కువ ఇప్పుడు తినే ఫుడ్ వల్ల కూడా రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ బీపీ వల్ల అనేక రకాలుగా కోపాలతో మరి స్నేహాలు చెడగొట్టుకుంటున్నారు. అలాగే భార్యాభర్తల బంధాలు పాడైపోతున్నాయి, విడిపోతున్నారు. తర్వాత అన్నదమ్ముల్లో కూడా ఎన్నో రకాలుగా కొట్లాట్లు, దెబ్బలు, సమాధానం లేకపోవటం వల్ల కేవలం కోపం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్య భాగంలోకి వెళదాం. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 31వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం చదివి దేవుని మహిమపరచుదాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. క్రైస్తవ బిడ్డలారా, మనలో ఉన్న ఈ కోపాలను మానాలి. ఎందుకంటే మనిషి కోపపడటానికి నిదానించాలి. చాలామంది జీవితాల్లో ప్రతి చిన్నదానికి కోపం. ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపపడే పిల్లలు ఉన్నారు, భార్య మీద కోపపడే పిల్లలు ఉన్నారు, భర్త మీద కోపపడేవాళ్ళు ఉన్నారు. ఈ కోపాల వల్ల ఎన్నో రకాలుగా అనర్థాలు దారితీస్తున్నాయి. ఎందుకంటే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడను, మాట్లాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? కోపించడానికి నిదానించువాడై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కనుక దయచేసి కోపడుతున్నావా సోదరుడా, సోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఇంకా నీ జీవితంలో ఎందుకు ఈ కోపం? ఈ కోపాల వల్ల ఎన్నో నష్టాలు జరిగాయి. బైబిల్ గ్రంథంలో మనకి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ప్రభు మనకి నేర్పించేది ఏంటంటే, ప్రభు ఎక్కడైనా చూడండి, ఆయన శాంతమూర్తి. ఆయన ఎవరికి చెప్పినా కూడా ఆయన ప్రేమను పంచాడు, కరుణను పంచాడు, జాలిని చూపాడు. ఆయన కోపం మానుకోమని చెప్పాడు. కోపంలో ఎన్నో అనర్థాలు వస్తాయి. ఆదికాండంలో 2 అన్నదమ్ములు దేవుని సన్నిధికి వాళ్ళిద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఒక అతని పెద్ద అతని పేరు కయ్యూను, చిన్న అతని పేరు హేబేలు. ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళే. జాగ్రత్తగా వినాలి. ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చి ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఎందుకంటే వారి జీవితాల్లో వాళ్ళు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వాలని మొదటి నుండి, ఆది నుండి కూడా ఉంది. కాబట్టి కయ్యూను ఆయన ఏం అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు ఏం అర్పణ తీసుకొచ్చాడు. కయ్యూను తన పంటలో తొలిచూలుగా ప్రథమంగా ఆ పండిన పంటలో దేవునికి ఇవ్వాలి అని మరి దేవుని వాక్యం మనకు ఆజ్ఞ. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తాలి, తప్పయి అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఏదో తేవాలి కనుకనే తీసుకొచ్చారు. హేబేలు తన మందలో తొలుచులు వాటిలో క్రొవ్విన వాటిని దేవుడి దగ్గరకు తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి వీళ్ళిద్దరిలో తేడా ఏంటి? ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. తరువాత అతని తమ్ముడగు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్దపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. చూడండి, ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. కయ్యూను ఎలాంటి తీసుకొచ్చాడు? దేవునికి ఇష్టంగా లేకుండా తీసుకొచ్చాడు. అంటే అది కూడా ఇంకెలా? మంచి మనసుతో తేలా, శుద్ధ హృదయంతో తేలా. హృదయం కూడా పవిత్రంగా లేదు. అలాంటి హృదయంతో దేవుని దగ్గర తీసుకొచ్చారు. హేబేలు దేవుని సన్నిధిలో శ్రేష్టమైన అర్పణ. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ 2 అర్పణలు తీసుకొస్తే దేవుడు ఏం చేశాడంటే హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. వెంటనే ఆఘ్రానించి అదే శ్వాసన వచ్చేసింది. అంటే దేవుడు ఇష్టపడ్డాడు హేబేలు అర్పణ.
ఎప్పుడైతే హేబేలు అర్పణను లక్ష్య పెట్టి హేబేలు మీద దేవుడు ప్రేమ చూపాడో కయ్యూను కోపం వచ్చేది. ఇప్పుడు కూడా చూడండి, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు ఉంటే మనం ఎవరైనా పెద్ద బాబుని ముద్దాడుతున్నాం అనుకో, చిన్న ఆయనకి బాధ వేస్తుంది. పోనీ చిన్నోడు ముద్దాడి పెద్దోడికి వస్తుంది, వీడు చిన్నోడు కదా అని కొంచెం మనం ప్రేమ చూపితే, మళ్ళీ లేకపోతే ఆ పిల్లల్లోనే వీడు మంచివాడు అన్నామంటే వేరే వ్యక్తి కోపం వస్తుంది. అంటే వాళ్ళలో తల్లిదండ్రులు కూడా ఒకవేళ పిల్లల్ని చిన్నోడు కదా అని ప్రేమిస్తే వీడు అంటాడు వాడంటేనే నీకు ఇష్టం, లేకపోతే ఆమంటేనే నీకు ఇష్టం. ఇలా మనం సంబోధిస్తూ ఉంటాం. గమనించారా? కొన్ని గృహాల్లో చూడండి, ఆ పిల్లలు ఎలా అంటారంటే వాళ్ళలో నీకు వాళ్ళంటేనే ఇష్టం లేదు, నీకు వీళ్ళంటేనే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కయ్యూను హేబేలు వీరిలో ఉన్న ఆ యొక్క తారతమ్యం చూద్దాం. కయ్యూను ఆ పంటలో దేవునికి తీసుకొచ్చాడు, తాలి తప్పి తీసుకొచ్చాడు. హేబేలు శ్రేష్టమైన అర్పణ, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇప్పుడు. వెంటనే ఆ దేవుడు అంగీకరించలేక కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందట. 4వ అధ్యాయంలో 5వ వచనం, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టాను కాబట్టి కయ్యూనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, దేవునికి మహిమ కలుగును గాక, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కోపంలో హత్య చేసేస్తున్నాడు, తమ్ముడి మీద పడి చంపేసేసాడు. ఎందుకు? దేవుడు అతన్ని మెచ్చుకున్నాడని, కేవలం కోపం వల్ల. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, కోపం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో చూడండి. ఎందుకు నీకు ఈ కోపం? క్రైస్తవ బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చాలని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి నా జీవితంలో ఎప్పుడైనా కోపం వస్తే దేవుని దగ్గర అదే అడుగుతా, ప్రభువా అయ్యా ఇలాగ నా కోపం రాకూడదు. ఇంట్లో వాళ్ళ మీద ఏదైనా చిన్న కోపం వస్తున్నప్పుడు దేవుని దగ్గర మళ్ళీ నేను పశ్చాత్తాపడ ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే ఈ కోపం రాకూడదు. క్రైస్తవులుగా మనలో నిగ్రహ శక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కోపం వల్ల చూడండి, అంటే కొంతమంది అంటారు కోపపడుడు కానీ పాపం చేయొద్దని బైబిల్ చెప్తుంది కదా అని. అవును, కోపంలో పాపం చేయొద్దు అంటే ఇప్పుడు కోపంలో ఏంటినా, కోపం వల్ల ఏకంగా తమ్ముడిని చంపేసేసాడు. అసలు దేవుడు మెచ్చుకుంటే ఈయన ఇప్పుడు దానికి దేవుడిని అడగాలి. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఆ మాటకి ఏమన్నాడు చూడండి. దేవునితో మాట్లాడే విధానం అదేనా? నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడునా? దేవునితో చెప్పే సమాధానం చూడండి ఎంత ర్యాష్గా చెప్తున్నాడు. దేవుని దగ్గర కూడా విధేయత లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యూను నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేస్తే మంచి పనులు చేసి తలెత్తుకోవా? అంటే నువ్వు తలదించుకోగలిగేవంటే నీలో మంచి పనులు లేదు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో సత్క్రియ ఉంటే, మంచి పనులు ఉంటే, మంచి మనసుతో ఉంటే నువ్వెందుకు తల ఎత్తుకో? ఈ కోపం వల్ల తలదించుకున్నాడు. ఇతను చేస్తున్న ఈ కోపం చివరికి కోపంలో హత్య చేసి అంతకుడయ్యాడు. చూడండి, ఈరోజు చాలా మంది జైల్లో మగ్గుతున్నారు. ఈ మధ్య కొన్ని ఈ ఫోన్లో వస్తున్నాయి కదా, జైల్లో మధ్య జైలు నుంచి విడుదలైన ఖైదీలను అడుగుతున్నారు. ఈ జర్నలిస్టులు అడుగుతున్నారు, ఏంటండి నువ్వెందుకు ఈ జైలుకి వెళ్ళేవంటే, నేను క్షణికావేశంలో ఇలా తప్పు చేశానండి. ఈ తప్పు వల్ల ఈ హత్య జరిగిపోయింది. దీనివల్ల నేను ఇప్పుడు జైలుకి ఇప్పుడు ఎలా ఉంది నీకు విడుదలిస్తే? నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. 14 సంవత్సరాలు చేసిన వాళ్ళు 20 సంవత్సరాలు అలా కొంతమంది ఖైదీలు విడిపించినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, మాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది, మేము ఇక రెండోసారి ఈ తప్పు చేయకూడదు బాబోయ్. జైలు శిక్ష అనేది అంటే జైల్లో వాళ్ళు ఎన్నో పనులు నేర్చుకున్నారు, కుట్టు పనులు, టైలరింగ్, ఇక రకరకాల పనులు ప్రభుత్వం వాళ్ళు ఎన్ని నేర్పించి లోపల వాళ్ళ ఖైదీలకి ఎన్ని శిక్ష పడిన ఖైదీలకి అన్ని పనులు నేర్పించినప్పుడు వాళ్ళు విడుదలైన తర్వాత చెప్పే మాటలు ఏంటంటే క్షణికావేశాలు. ఈ కోపం వల్ల చంపేశానని, భార్యను చంపానని ఒకళ్ళు, భర్తను చంపానని ఒకళ్ళు, ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే క్షణిక ఆవేశం. ప్రియ సోదరుడా సోదరి, దయచేసి ఈ కోపం నీలో ఉంటే కోపం మానుకోవాలి. దేవునికి మహిమ. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఎందుకు అతన్ని చంపడం వల్ల నీకు ఉపయోగం ఏముంది?
ఇప్పుడు ఈ కయ్యూను దేవుడు హేబేలును మెచ్చుకున్నాడని చంపేసేసాడు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా, ఉపయోగం ఉందా? కోపం వల్ల ఎంత భయంకరమని చూడండి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. మరి ఆహాబు రాజు, ఈయన ఒక రాజు అయి ఉండి ఈయన చేయకూడని పని చేసేసాడు. చూడండి, ఇది కూడా ఏంటంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఇతను జీవితంలో చేసిన పొరపాటు ఏంటి అంటే, మరి మన బైబిల్ గ్రంథం చదువుకున్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇతను కూడా చేయకూడని తప్పు చేసేసాడు. ఈరోజు చాలామంది ఈ ఆవేశములో చేస్తున్న పనులు, ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే ఈ కోపాన్ని మానాలి. చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయములో, ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలు షోమ్రోను రాజైన ఆహాబు నగరుని ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొనినది గనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. చూడండి, షోమ్రోను రాజైన ఆహాబు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంటే, ఇప్పుడు ఆ ద్రాక్ష తోట ఆయనది, ఆయన ఇష్టం. నాబోతు నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను కోరాకులు పండించుకుంటా అన్నాడు. ఆ మాటకి ఈయన అన్నాడు, అయ్యా దయచేసి నన్ను ఏమనుకోవద్దు, ఇది నా పిత్రార్జితం, ఇది నా పితరులు ఇచ్చిన ఆస్తి, ఈ స్వాస్తి, దీన్ని అమ్మకూడదు, దీన్ని నేను ఉంచుకోవాలి, దీన్ని ఇలాగే నేను సాగు చేసుకుంటానయ్యా. మరి ఇప్పుడు అతనికి అవసరమే కదా, నేను ఇంతకన్నా మంచి పొలం నీకు ఇస్తా, ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు. అయినా సరే ఆయన అన్నాడు, నేను అమ్మను అన్నాడు. అది ఆయన ఆస్తి, ఆయన ఇష్టం. దీనికి వెంటనే నేను రాజుగారు చెప్పినా నా మాట వింటలేదా? నేను రాజునై ఉంటే నా మాటకి ఏమాత్రం లొంగవా అని ఆయన ఇంటికి వెళ్ళి చాలా మూతి ముడుచుకొని కోపిష్ఠుడే, కోపపడుతూ అన్నం తినకుండా అలాగున్నాడు. భార్య, ఎందుకండి అలా ఉన్నారు, ఏమైంది? చూడండి, ఈ మాటలు చూస్తున్నట్లయితే అతనిలో ఏమైందంటే 4వ వచనంలో, నా పిత్రార్జితము నీకు ఈయనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయక ఉండేది. అదిగో కోపంతో ఎవరితో మాట్లాడకుండా, భోజనం చేయకుండా, మూతి ముడుచుకొని, కోపం వల్ల ఎన్నో వస్తున్నాయి చూడండి. ఈరోజు చాలామంది కోపం వాళ్ళు అలుగుతారు, ఎల్లుడు భోజనాలు చేయరు, మూతి ముడుచుకొని. చూడండి, ఇక్కడ మూతి ముడుచుకొని వాడేయట. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొని వాడవై భోజనం చేయకుండేదివేమని అతను అడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చేదనని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషంగా ఉండము, నేనే యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరుట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేర్చిన పట్టణ పెద్దలకు సామంతులు పంపాను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినం జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మాలిద్దరు మనుషులను సిద్ధపరిచి తీర్పు అయిన మీద అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. చూడండి, ఈ కోపములు ఎంత రాజకీయాలు చేసేస్తున్నారు. ఈ యొక్క ఆహాబు భార్య యెజబేలు దుర్మార్గురాలు ఏమంటుంది, దానికి ఏముందండి, లే నువ్వు లేచి అన్నం తిను, నేను చూసుకుంటా. కొంతమంది పనికి మాలిన వాళ్ళని పంపించేసి అబద్ధ సాక్ష్యాలు పలికించి నాబోతుని ముందు పెట్టించి అబద్ధాలు ఆడాడు, రాజుగారిని దూషిస్తున్నాడు, దేవుని దూషించాడని చెప్పి రాళ్లతో కొట్టి చావగొట్టాలి. మరి చూడండి, ఏమని ఇతను మతదూషకుడు, దేవదూషకుడు, ఈ విధంగా అలా చెప్పేసేసి ఏదేదో అబద్ధాలు చెప్పించేసేసి అతని రాళ్లతో కొట్టి చంపేశారు. కోపం వల్ల ఎంత భయంకరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపం వల్ల మరి ఎంత అనర్థం జరిగిపోయింది. హత్యలు కేవలం కోపం. ఈరోజు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ప్రియమైనటువంటి సోదరుల సోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ గ్రంథాలు చెప్పినా, ఎవరు చెప్పినా దేవుని వాక్యం మనం చెప్పేది ఏంటంటే, మనం సాత్వికంతో జీవించాలని, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని మన బైబిల్ చెప్తుంది.
మన గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏంటంటే నీ పొరుగువాని ప్రేమించు, కోపం మానము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ హత్యలు జరగటానికి కారణం ఏంటి? కోపం. కయ్యూను కోపం వల్ల సొంత తమ్ముని చంపేస్తే ఆహాబు రాజుకు వచ్చిన కోపం వల్ల నాబోతుని, ఒక సామాన్యుడిని, ఒక బీదవాడు ఆ స్థలం ఇవ్వలేదని, ఆ పొలం అమ్మలేదని, ఆయన ఆస్తి ఆయన ఇష్టం అయితే చివరికి భార్య దగ్గరికి వెళ్ళి మూతి ముడుచుకొని ఒక రాజై ఉన్న వ్యక్తి, న్యాయం చేయాల్సిన వ్యక్తి అన్యాయంతోగా ఒక పేదవాడు ప్రాణం తీసేశాడు. ఎంత బాధాకరం. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి ఆవేశాలు, ఈ కోపం వల్ల ఎన్నో నష్టపోతున్నావేం. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టు. మన యేసు ప్రభు జీవితంలో కూడా ఎన్నో రకాల ఆయన మీద నిందలు నేరాలు మోపినప్పుడు ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ అంత చిత్రహింసలు అనుభవిస్తూ వీరేమి చేస్తున్న వీరు ఎరగరు, వీరిని క్షమించమన్న ప్రేమమయుడు మన ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ కోపం మానాలి. మొదటి సమూయేలు గ్రంథంలో 18:8 వచనంలో కూడా చూడండి, కోపం వల్ల ఏమవుతుంది మానవ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకొని. చూడండి, ఇక్కడ సౌలు రాజు చాటింపేశాడు. ఏమంటున్నాడంటే, మీరు ఇదిగో ఎవరైనా సరే ఈ రాజ్యములో గొల్లియాతు అనే ఒక ఫిలిస్తీయుడు ఎవరు జయించలేకపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో ఎవరైనా సరే ఈ ఫిలిస్తీయుడి మీద విజయం సాధిస్తారు, ఫిలిస్తీయుని ఓడిస్తారు, వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా, రాజ్యంలో నేను కొంత భాగం ఇస్తా అని ప్రకటించారు. ఆ వార్త తెలుసుకొని అందరూ యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే దావీదు అన్నదమ్ముల కొరకు ఆయన క్యారేజీ తీసుకుని వచ్చాడు. ఏంటి, 8 మంది వీరి అన్నదమ్ములు. వాళ్ళ అన్నదమ్ములు కూడా యుద్ధానికి వచ్చారు. వాడు పెద్ద అన్నయ్య, వీళ్ళందరూ యుద్ధానికి. వాళ్ళ అమ్మ అంది, అరే అన్నోళ్ళు అదే యుద్ధానికి వెళ్ళారు కాబట్టి నువ్వు ఈ భోజనం తీసుకెళ్ళి పలానా చోట ఉంటారు ఇయ్యమంటే దావీదు అన్నదమ్ములకి భోజనం తీసుకురావడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళని అడుగుతున్నాడు, ఏంటి ఇక్కడ, ఏం జరుగుతుందని. వాళ్ళు చెప్పారు, ఇది సంగతి అని చెప్పారు. ఆ వార్త దావీదు చెవిని పడినప్పుడు దావీదు ఎలాగైనా ఫిలిస్తీయుని జయించగలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తుడు ఏమంటున్నాడు, నేను ఒక్క దెబ్బతో అతన్ని చంపేస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ విధంగా ఎప్పుడైతే దావీదు మరి ఆ ఫిలిస్తీయుడైన గొల్లియాతుని జయించాడో ఇక అందరూ దావీదుకి జేజేలు పలకటం మొదలుపెట్టారు. ఏమంటున్నారు ఇక్కడ, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతము చేసిరని. ఆ మాట వినలేక సౌలుకి చాలా బాధ కలిగింది. అంటే ఆ బుడ్డోడు, ఆ చిన్నోడు, వాడిని పొగుడుతారా? వాడికి 10,000 కొలదా, నాకు 1,000 కొలదా? కోపం. ఈ కోపంలో కనబడ్డప్పుడల్లా దావీదును చంపాలి. ఎన్నిసార్లు హత్య ప్రయత్నం చేశాడు. చాలాసార్లు దావీదు మీద ఏట విసిరాడు. గోడకి ఆనుకుని విసిరేసినప్పుడు దేవుడు అనేక సార్లుగా దావీదుని కాపాడుతూ వచ్చాడు. దావీదుకి దేవుని కృప ఉంది. దావీదుని తప్పిస్తూ వచ్చాడు. చూడండి, కేవలం ఆయన పొగిడినందుకు సౌలుకి వచ్చేస్తుంది కోపం, అసూయ. ఈరోజు చాలామంది అంతే, ఎదుటివారిని మనం పొగిడినా, ఎదుటివారిని మనం గణపరిచినా, ఎదుటివారు మనకంటే అందంగా ఉన్నా, ఎదుటివారు మనకంటే ఆస్తి సంపాదిస్తున్నా, ఎదుటివారు మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నా కొంతమంది తట్టుకోలేరు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఈ కోపం ఎందుకు? సౌలు ఒక రాజు అయి ఉండి, ఒక మంచి పొజిషన్లో ఉండి, ఉన్నతమైన స్థానంలో ఉండి, అరే ఒక సామాన్య మనిషికి ఏం చేయాలండి, వాళ్ళని మరి గౌరవించాలి, సామాన్య ప్రజలు వాళ్ళకి ఏదో సహాయం చేయాలి, అలా ఉండాల్సిన వ్యక్తి ఆయన ఇక కోపావేశుడై చంపాలి. అరే బాబు జయించాడు, వెరీ గుడ్, చిన్నవాడువైనా మంచి విజయం సాధించే బాబు, ఇంతమంది ఉన్నారు, ఎవరు సాధించలేనిది, ఎవరు చేయలేనిది నీవు చేశారు, అప్రిషియేట్ చేయాల్సిన సౌలు రాజు గారు కోపావేశుడై చంపటానికి ప్రయత్నాలు చేశాడు. చూడండి ఎంత బాధాకరం. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇంకా నీ జీవితంలో ఎందుకు ఈ కోపం? ఈ కోపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి మనం వింటున్నాం కదా. దీనివల్ల ఈతని కోపావేశుడు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా అతని జీవితంలో ఎన్నో దురాత్మ వెంటాడింది.
కాబట్టి టీవీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోపం మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. కోపం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేని గుర్తుపెట్టుకో. ఎందుకు? తోటి సోదరుని సోదరుగా ప్రేమించడం నేర్చుకో. తోటి మానవుని తోటి సహోదరుని ప్రేమించడం నేర్చుకో. క్రైస్తవ బిడ్డలారా, పేరుకు క్రైస్తవులుగా జీవిస్తేనే కాదు, క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నీ జీవితంలో ఈ కోపమును మానలేకపోతున్నావేమో, ఇంకా కోపంతోనే నీవు ఉన్నావేమో. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, కోపములో ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కోపం వల్ల ఎన్నో పాపాలు చేస్తున్నారు. ఈరోజు దయచేసి దేవుని దగ్గర విడిచిపెడతావా? మోషే అంత గొప్ప నాయకుడు, భూమి మీద మోషే అంత సాత్వికుడు లేడు అని దేవుడు మోషేని పొగిడాడు. మోషే గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మోషేని దేవుడు మెచ్చుకున్నాడు. అలాంటి మోషే అన్ని లక్షల మంది నడిపించాడు. 20 లక్షల మంది పైగా ఉన్నారు ఇశ్రాయేలీలు. మరి వాళ్ళు ఎక్కడికి? కానాను బయలుదేరిన వాడు. ఇంతమందిని నడిపిస్తున్న మోషే, సాత్వికుడు అని పేరు తెచ్చుకున్న మోషే, ఒక చిన్న విషయంలో ఈ కోపం వల్ల కానాను వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళని దూషించి చివరిగా ఆయన మాటలు మాట్లాడి కానాను వెళ్ళలేకపోయాడు. చూడండి మరి సంఖ్యాకాండ 20 అధ్యాయంలో 8వ వచనం మనం చదివినట్లయితే, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజం పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపోలేనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేకపోతున్నారు గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలం మోషే కోపంలో, ద్రోహులారా మీకు నీళ్లు కావాలి, దేవుడు అన్నాడు ఆ బండతో మాట్లాడు మోషే. బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి. మోషే కోపం వచ్చింది, కోపం కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఏమంటున్నారు వీళ్ళని? ద్రోహులారా వినుడి. ఈ కోపంలో బండను కొట్టేశాడు. దేవుడు అన్నాడు బండతో మాట్లాడమన్నాడు. దీనివల్ల దేవుడికి బాధ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కేవలం నేను దేవుడు అంటున్నాడు బండతో మాట్లాడమంటే నువ్వు కొట్టావు. మోషే ఎందుకు నీకు ఈ ఆవేశం? దేవుడు భూమి మీద మోషే అంత సాత్వికుడు లేడని విరోధిస్తే మోషే చూడండి ఎంత బాధాకరం. చివరికి అంతమందిని నడిపించిన మోషే చివరి వరకు కానాను వెళ్ళక మధ్యలో చనిపోవటం ఎంత బాధ. మరి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ కోపాన్ని మానుకుంటావా? ప్రభు దగ్గర ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకుంటావా? నిన్ను నువ్వు సరి చేసుకుంటావా? కోపము మానుము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంకా ఈ కోపం వల్ల నీ జీవితంలో ఎలాంటి పాపం చేస్తున్నావు? క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని దగ్గర సమర్పించుకో. ప్రభువా, నాలో ఎందుకు ఈ కోపం వస్తుంది? నాకెందుకు ఈ ఆవేశం వస్తుంది? దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావా? ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాక బహు సమీపంలో ఉంది కనుక ఇప్పుడైనా నువ్వు తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి నీ కోపాన్ని విడిచిపెట్టు. ఆ నిత్యరాజ్యంలో నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమందిని చూడండి, ఈరోజు కొంతమంది కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఇది. ఈ కోపంలో ఏదో ఒక మాట అంటున్నారు. కొంతమంది అంటారు ఈ కోపం ఆవేశంలో నేను నీకు విడాకులు ఇచ్చేస్తా. చివరికి వాళ్ళు నోటితో ఏం పలుకుతున్నారు అంతవరకు తెచ్చుకుంటున్నారు. కుటుంబాలు పతనం అయిపోతాయి. భార్యాభర్తల బంధాలు విడిపోతున్నారు. ఏంటంటే కేవలం కోపం వల్ల. ఈ కోపం వల్ల కొంతమంది ఆవేశంలో నేను మాత్రం ఇక వెళ్ళను, నాకు ఈ భర్త వద్దు, లేకపోతే నాకు ఈ భార్య వద్దు. ఈ కోపం వల్ల పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. ఈ కోపం వల్ల కేసులు పెడుతున్నారు. కోపం వల్ల కొట్టుకుంటున్నారు. ఎన్నో రకాల భయంకరమైన ఈ శిక్ష విధులు పడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దయచేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు తీర్మానం చేసుకొని ప్రభువా, నా ఆవేశము, నా కోపం, వీటన్నిటిని విడిచిపెడతాను. కోపం వల్ల చూడండి ఎన్ని హత్యలు జరిగాయి. ఇలాగా కయ్యూను కోపం వల్ల తమ్ముడిని చంపాడు. కోపం వల్ల
ఆహాబు రాజు నాబోతును చంపించేసేసాడు. ఇంకా ఈ కోపం వల్ల అనే సౌలు దావీదు మీద మాటికి విసిరారు చంపాలని. ఈరోజు నీ జీవితం అలాంటివి ఉంటే ఒక్కసారి దేవుని దగ్గర తీర్మానం చేసుకుందా, అయ్యా నా జీవితాన్ని మార్చు, నా కోపాన్ని విడిచిపెడతాను తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు దేవా. ఇదిగో ఈ సమయములు విత్తబడిన వర్తమానం అందరూ హృదయములు ఫలింపు దయచేయండి. కోపము మానము అన్న దేవా, మా జీవితాల్లో కోపాలను ఆవేశాలను విడిచిపెట్టి నీకు నమ్మకంగా ఉండే భాగ్యం ఇవ్వండి అయ్యా. విత్తబడిన వాక్యం అందరి హృదయములు ఫలింపు దయచేయండి అయ్యా. సహాయం చేయండి, నీ మేలుతో నింపండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. సూర్యుడు అస్తమించే లోపు మాలో కోపం లేకుండా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడు నాతోనే మాట్లాడాడు అని అనుకుంటేను తప్పకుండా మీ సంతోషాన్ని తెలియపరుస్తారా? మరి మీ సంతోషాన్ని తెలియపరచవలసిన మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9703467777. మీ ప్రార్థన అవసరతలు ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరు మాకు కాల్ చేయొచ్చు ఫోన్లో. ఎందుకంటే నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను మీతో. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతం దగ్గర ఉంటే మీకోసం వచ్చి ప్రార్థన కూడా చేస్తాం. మీ ఇళ్ళకి వచ్చి, మీ గృహాలకు వచ్చి రమ్మని ప్రార్థన చేయమన్నా కూడా మీ గృహాలకు కూడా వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ని చందోలు మోషే అంటే CHANDOLU చందోలు, MOSHE మోషే అంటే మా నోటిఫికేషన్ అన్నీ వస్తాయి, మా యొక్క ఆ వీడియోలు అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన, మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది, ఆ బెల్ నొక్కండి. దానివల్ల మేము ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మీ అన్నీ కూడా మీకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాలని మీరు వినండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, ఏ టైం మీరు ఫోన్ చేసినా మీ కొరకు నేను ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు నేను మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన ప్రేమను బట్టి, మనం చూపే మంచితనాన్ని బట్టి, మనం చూపే ఆ యొక్క మంచి మనసును బట్టే ఇతరులు దేవుని దగ్గరికి వస్తారు. క్రైస్తవుడు నిజంగా వీరు క్రైస్తవులు అని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. క్రైస్తవులు అంటే యేసు ప్రభువుని మనం చూపించాలి. ఎలాగా? మన క్రియలలో చూపించాలి, మన ప్రేమ ద్వారా చూపించాలి. మీకు ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. ఆమె ఎంతో మంచి మనస్సుతో ఎంతో పరిచర్య చేసి ఇంత మాత్రం కూడా కోపం లేకుండా ఎంతమంది అనాథులను, దీనులను, బలహీనులను, వ్యాధిగ్రస్తులను హక్కును చేర్చుకుంది. సొంత వాళ్ళు నానే వాళ్ళు కూడా మరి వాళ్ళని విడిచిపెడితే, రోడ్ల మీద వదిలిపెడితే అలాంటి వాళ్ళని దగ్గరకు చేర్చుకొని వాళ్ళు చేర్చి వాళ్ళకి భోజనం తినిపించి వాళ్ళకి ఎన్నో రకాల పరిచర్య చేసి వాళ్ళ కొరకు త్యాగం చేసింది తల్లి మదర్ తెరీసా. ఇదేంటంటే క్రీస్తు ప్రేమను చూపించింది. ఆమె ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు కనపరిచింది. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా అలా ఉండాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అలాగుంటే ఆ నిత్యరాజ్యంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మీరు మనం కలిసి దేవుని పని చేద్దాం. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఎంతో భారంతో మరి కొనసాగిస్తున్నా. దేవుడు మీకు గనక ప్రేరేపణ కలగజేస్తే తప్పకుండా మీ యొక్క అమూల్యమైన కానుకలు మరి ఈ కార్యక్రమంకి స్పాన్సర్ చేయాలనుకుంటే పంపించగలరు. దేవునికి మహిమ. మీరు ఫోన్ చేస్తే మేము తప్పకుండా మా యొక్క అకౌంట్ నెంబర్ చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మీరు సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు, వందనాలు.